ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. Forum for Truth Seekers, Satyanveshakula Brundam. Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulamu, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 49వ పాఠము 18/7/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాట్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికి అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని
వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము A గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం ఎక్కడున్నాము అంటే మూలం దగ్గర అంటే వేర్ల దగ్గర ఉన్నాం. వృక్షం ఆ కాండము, కొమ్మలు, రెమ్మలు, చెట్లు ఆకులు, కాయలు, పండ్లు ఇట్లాగా ఆ చెట్టుకి సంబంధించిన పై భాగంలో లేము మనం. మొత్తానికి సంబంధించిన మూలం దగ్గర వెతుకుతున్నాం ఏంటి దీని సంగతి అని. అట్లాగే మనం ఈ సృష్టిలో అనేకత్వంలో భిన్నత్వంలో ఉన్న స్థూల జగత్తులో మనకి రకరకాలైన అనుభవాలు ఇవన్నీ ఎదురవుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం, వీటికి మూలం ఎక్కడ ఉంది? ఈ కష్టాలకి, ఈ కన్నీళ్ళకి, ఈ దుఃఖాలకి, ఈ సమస్యలకి అన్నిటికీ అసలు మూలం ఏమిటి? అక్కడికి వెళ్ళాం మనం, అక్కడ చూస్తున్నాం. అందుకనే మనం ఈ విషయాలన్నీ రావు ఇక్కడ. మూలం దగ్గర అంటే ఎలా ప్రారంభమైంది, ఈ సృష్టి మొత్తం ఎలాగా ఉంది. అట్లాగే వేర్లు దగ్గర ఉన్నామంటే ఈ చెట్టు అంతా ఎలాగా వచ్చింది, ఆ చెట్టులో ఉన్నటువంటి విషయం ఏంటి అన్నది ఆ మూలం దగ్గర మనకు తెలుస్తుంది. అట్లాగే సృష్టి మూలం దగ్గరకు వెళ్ళేటప్పుడు కల్లా మనకు సృష్టికి సంబంధించిన విషయాలు అవగతం అవుతూ ఉంటాయి. అంటే ఇది ఆ మూలమే సృష్టిగా ఎలాగా వ్యక్తం అవుతూ ఉన్నది, ఆ విషయం మనకి కొంత అవగాహన వస్తుంది. అప్పుడు ఆ అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఈ సమస్యల్ని మనం ఆ దృక్పథంలో, ఎందుకంటే ఆ దృక్పథంలో ఇప్పటి వరకు చూడట్లే మనం. ఇప్పటి వరకు మనం ఎలాగో చూసాము, అనేకత్వంగా భిన్నత్వంగా చూసాము, ఒకదానికొకటి సంబంధం లేనిగా చూసాము. అంతా మనకు కనిపించే సమస్తము మన ఇంట్లో మొదలుకొని, కుటుంబ సభ్యుల నుంచి మొదలుకొని మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, జంతువులు, వృక్షాలు, ఖనిజాలు దేనికి సంబంధం లేదు, మొత్తానికి ఒకటి సంబంధమే లేదు. అటువంటి అనేకత్వంలో భిన్నత్వంలో ఉంటూ మనం ఈ సమస్యల్ని, తర్వాత ఈ కష్టాలని, దుఃఖాలని, ఇటువంటి వాటిని మనం చూస్తున్నాం. అందులో వీటి నుంచి బయటపడాలి, మనం సుఖంగా జీవించాలి, ఉన్నతంగా జీవించాలి అని అనుకుంటున్నాం. అయితే ఈ సమస్యలకి పరిష్కారం ఎక్కడుంది అంటే మూలం దగ్గరికి వెళ్ళటమే, మూలం గురించి తెలుసుకోవటమే. అసలు ఇదంతా ఏంటి? అప్పుడు మనకి ఆ అవగాహన ద్వారా ఈ మొత్తం ఎగిరిపోతుంది, చక్కటి పరిష్కారాలు మనకు లభిస్తాయి. అందుకని ఆ పద్ధతిలో మనం వెళుతున్నాం. అందుకని మనకి ఈ డే టు డే లైఫ్ కి సంబంధించిన సన్నివేశాలు కానీ వీటి విషయాలు ఎక్కువగా మనకి గమనికలోకి రావు, దీంట్లోకి మనం చర్చించుకోవటం ఉండదు. అందువల్ల మనం నిత్య జీవితం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, ఈ గంట సేపు మనం చెప్పుకున్న విషయాలకి మిగతా మొత్తం జీవితానికి అసలు ఏమాత్రం సంబంధం లేనట్టు ఉంటాం.
అందుకని అక్కడ ఏమీ కంగారు పడాల్సింది లేదు. మనం ఈ మొత్తం ఈ గంట సేపు ఏం చేస్తున్నాం మనం? ఈ గంట సేపు కాకుండా ఉన్న జీవితం మొత్తానికి సంబంధించింది ఇక్కడ తెలుసుకుంటున్నాం. అది మనం గమనికలో పెట్టుకోవాలి. అది కొంచెం గ్రహించి ఆ పద్ధతిలో మనం ఇక్కడ చేస్తున్నాం. అంటే ఈ గంట మనం ఇక్కడ కూర్చుంటున్నామంటే ఈ మొత్తానికి సంబంధించిన విషయం ఏంటో దానికి సంబంధించిన విషయంగా మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకు సీక్రెట్ డాక్టర్ ఇచ్చింది. ఆ సీక్రెట్ డాక్టర్ లో ఇచ్చిన విషయాలన్నీ కూడా మళ్ళా తేలికగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఎన్నో సూచనలు ఇచ్చింది. ప్రేమపూర్వక సూచనలు. ఆ సూచనల ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు 6 నెంబర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళబోయే ముందు అంటే ఈ సృష్టికి సంబంధించి ఒక దివ్య ప్రణాళిక ఉన్నది. అంటే ఇదంతా ఏంటంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఇది ఎలాగొచ్చింది అంటే ఒకటే అనేకమైంది అన్నది కావాలి మనకి. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళామంటే ఆ రోడ్డు కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి షాపులు కానీ మనుషులు కానీ వస్తువులు కానీ ఆ వెహికల్స్ కానీ ఏది చూసినా కానీ మొత్తం ఏది కనబడాలి? ఒకే పదార్థముతో తయారైంది. ఆ మూల ప్రకృతి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ సబ్స్టెన్స్ తో తయారైంది. ఆ డివైన్ సబ్స్టెన్స్ ఏదైనా సరే తయారైన పదార్థం మాత్రం ఒక్కటే. ముందు అది మనకి ముందు ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చూడటం తెలిస్తే అప్పుడు దాని తర్వాత ఈ సమస్యలోకి రావచ్చు. అప్పుడు సమస్యలు తేలికైపోతాయి. అసలు సగం వరకు సమస్యలే ఉండవు. మనం ఏమేమైతే సమస్యలు అనుకుంటున్నామో అవన్నీ మొత్తం ఎగిరిపోతాయి. ఎందుకంటే దానికి కారణాలు కూడా లా ఆఫ్ కర్మ ద్వారా, రీఇన్కార్నేషన్, ఎవల్యూషన్, లా ఆఫ్ ఎవల్యూషన్, ఇటువంటి ధర్మాలు ఏవేవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. వాటిల్లో భాగంగా ఇది జరుగుతూ ఉన్నది, ఈ సంఘటనలు, ఈ సన్నివేశాలు అన్నది అర్థమైపోతుంది. మూలం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దివ్య ప్రణాళిక ఉంది. అంటే సృష్టి నిర్మాణం జరిగింది అంటే, ఇంటి నిర్మాణం జరిగిందంటే ప్లాన్ ఎలాగైతే ఉంటుందో ఈ సృష్టి నిర్మాణం జరిగిందంటే దానికి ఒక ప్రణాళిక, డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళిక. ఆ దివ్య ప్రణాళిక ఎలాగుందనమాట? విశ్వ ప్రణాళికకు 3 ముఖ్యమైన దశలు ఉన్నాయి. దృశ్యమాన జగత్తుపై జరుగుతున్న సృష్టి సమస్తం ఈ ప్రణాళికలో ఇమిడి ఉన్నది. అందు మొదటి దశ ఈ విధముగా ఉండను. ఒక అవగాహన కోసం మనం కొంచెం రఫ్గా ఇప్పుడు ఇది చదివిన తర్వాత మనం 6 నెంబర్డ్ ఐటమ్స్ లోకి వెళితే కొంచెం క్లారిటీగా ఉంటుంది. మరి డ్రైగా లేకుండా, అంటే అసలు సంబంధం లేకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా మనకి. సంబంధం ఎట్లాగా ఉందో కొంత దీని ద్వారా మనకి తెలుస్తుంది. అంటే మొదటి దశ ఎలాగుంటుంది? మొత్తం 3 దశలుగా ఈ విశ్వ ప్రణాళిక ఉన్నది. అంటే విశ్వ ప్రణాళికకు ముందు డివైన్ లాస్ ఉంది. విశ్వ ప్రణాళికకు ఆధారం ఏంటి? దివ్య ధర్మాలు. ఆ దివ్య ధర్మాలన్నీ ఎక్కడున్నాయి? మొత్తానికి కలిపి ఒకే ఒక్క మహా దివ్య ధర్మం ఉంది. మౌలిక తత్వ దివ్య ధర్మం, వన్ ఫండమెంటల్ లా, సర్వము తానైనా ఒకే ఒక్కటి. దాంట్లో ఈ మొత్తం ఇమిడి ఉన్నాయన్నమాట. దాని నుంచే ఇవి బహిర్గతం అవుతున్నాయి, మళ్ళీ దాంట్లోకి వెళుతుంది. ఆ ఒక్కటే, ఆ వన్ ఫండమెంటల్ లా ఎక్కడ ఉందంటే ఆ పరమాత్మగా ఉంది. సౌర వ్యవస్థల నిర్మాణము, వాని యందు భౌతిక గ్రహగోళములు మరియు వాని ఉపరితలముల సృష్టి, తదుపరి గ్రహగోళముల యందు నివసించు జీవుల సృష్టి, ఇది మొదటి సృష్టి క్రమము. ఈ విధానము వియోగము తప్ప మరేది కాదు. ఒకటి తయారవుతుందంటే ఇంకొక దాని నుంచి తీసి దీంట్లో పెట్టడం కదా, అప్పుడేంటి? వియోగం అవుతుంది. అది సంయోగం కాదు కదా, రెండింటిని కలపటం కాదు కదా, ఉన్నదాన్ని రెండుగా చేయటం. అక్కడే మనకి భిన్నత్వం వచ్చేస్తూ ఉన్నది. ఈ విధానము వియోగము తప్ప మరేది కాదు.
అనగా అదృశ్యముగానున్న పరమేశ్వర సృష్టి ప్రణాళిక నుండి వెలువడి అదృశ్యముగానున్న పరమేశ్వర సృష్టి ప్రణాళిక నుండి వెలువడి దృశ్యమానమగుచున్న భౌతిక సృష్టి అని అర్థం. పరమేశ్వరుని సంకల్పము అతి నిగూఢముగా శ్రీవారి యందు దోగాడుచుండును. ఆ పరమాత్మ యందు ఆ కక్ష్య నుండి ఈ విశ్వము సమస్తము వెలువడి మన కట్టెదుట నిలబడి ఉన్నది. మనకు కనబడుచున్న ఈ సృష్టి అంతయు పరమేశ్వరుని ఉచ్చారణము అని అందుము. సృష్టికర్త యొక్క తృతీయమగు ఉచ్చారణమే ఈ దృశ్యమాన జగత్తు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మరి ఇది 4వ స్థాయి. పరా దగ్గర నుంచి మొదలయ్యేది. పరా పశ్యంతి మధ్యమ నుంచి వైఖరిగా నేను నా మాటలు మీకు వినబడుతూ ఉన్నాయి. అట్లాగే ఈ సృష్టి కూడా ఆయన నుంచి, ఆ పరా సంకల్పం నుంచి, ఆ పరమాత్మ యొక్క పరా సంకల్పం నుంచి బయలుదేరి పరా పశ్యంతి మధ్యమ దాకా ఇప్పుడు వచ్చిందనమాట. ఈ మొదటి దశలో మనకు కనబడుచున్న ఈ సృష్టి అంతయు పరమేశ్వరుని ఉచ్చారణము అని అందుము. సృష్టికర్త యొక్క తృతీయముగు ఉచ్చారణమే ఈ దృశ్యమాన జగత్తు. యోగ పరిభాషలో దీనిని మధ్యమ వాక్కు అని పిలిచెదము. ఇక అనగా అదృశ్యముగానున్న సంకల్పము భావరూపమెత్తి మన మెరిగిన భాషలోనికి అనువదింపబడి వెలుపలకు ఉచ్చరింపబడుటకు సిద్ధముగానున్న వాక్కు రూపమే మధ్యమ వాక్కు. బయటికి రాబోతూ ఉన్నదన్నమాట. అంటే మనకి స్త్రీ పురుష సంయోగం, భార్యాభర్తల సంయోగం, ఆ శుక్ర శోణితాలు ఒక బిందువుగా ఏర్పడటం, శుక్ర శోణితాలు అది 10 నెలల పాటు తల్లి గర్భంలో పెరగటం, ఇక బయటికి ప్రసవింపబట్టడానికి సిద్ధ. అప్పటి వరకు అది 3వ స్థాయిగా ఉందన్నమాట. మధ్యమ వాక్కు స్థాయిగా ఉంది. తల్లి గర్భంలో ప్రసవింపబడటానికి సిద్ధముగా మనం ఉన్న స్థితిని ఈ సృష్టికర్త యొక్క మధ్యమ వాక్కుగా ఇక రాబోతూ ఉన్నది అన్నట్టుగా, మనం ఎరిగిన భాషలోనికి రాబోతూ ఉన్నది అన్నట్టుగా ఆ విధంగా ఉండాలి. అంటే మన స్థితి, సృష్టి స్థితి ఒకలాగానే ఉంటుంది. అందుకే మైక్రోకాజం, మ్యాక్రోకాజం అని చెప్పింది. బ్రహ్మాండము, పిండాండము అని చెప్తున్నది. బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో పిండాండంలో కూడా అదే జరుగుతుంది. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ పద్ధతి ఇదే పద్ధతి. మన మెరిగిన భాషలోనికి అనువదింపబడి వెలుపలకు ఉచ్చరింపబడుటకు సిద్ధముగానున్న వాక్ రూపమే మధ్యమ వాక్. ఇక మన ఎదుటనున్న జగత్ అంతయు అంతర్యామి యొక్క 4వ ఉచ్చారణ మగుచున్నది. వైఖరి వాక్కుగా వచ్చేసింది. అంటే నా నోటి నుంచి బయటికి వెలువడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మీకు వినబడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, అది వైఖరి వాక్కుగా వచ్చింది. అట్లాగే మన దృశ్యమానమవుతున్న మన చుట్టూ ఉన్నటువంటి ఈ జగత్ అంతా కూడా ఆయన యొక్క వైఖరి వాక్కు. అంటే నేను మాట్లాడుతున్న మాటకి నాకు సంబంధం లేకుండా ఉందా? నా నోటి నుంచి బయటకు వచ్చింది వాక్కు, వెలుపలికి బహిర్గతమైంది. అంత మాత్రం చేత ఆ వాక్ ఎవరిది? నాది కదా. నేను మాట్లాడుతున్నాను, నా నోటి నుంచి వచ్చింది ఆ వాక్కు, కాబట్టి ఆ వాక్కు నాది. అట్లాగే ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చింది. 4వ స్థాయికి ఇది వైఖరి జగత్తుగా. కాబట్టి ఈ వైఖరి జగత్తంతా ఎక్కడిది అంటే ఆ పరమేశ్వరుడి, ఆ పరమాత్ముడిది. ఆయన యొక్క 4వ స్థితి ఇదనమాట. మళ్ళీ ఇప్పుడు నేను నా మాటలు మాట్లాడుతున్నానంటే నేనే ఆ మాటగా బయటికి వ్యక్తం అవుతున్నాను. వేరే ఎక్కడి నుంచి అవకాశం ఉంది? నా లోపల నుంచి వచ్చిందంటే నేనే దానిగా వ్యక్తం అవుతున్నాను. అట్లాగే ఆయనే ఈ సృష్టిలాగా ఈ స్థూల జగత్తుగా వ్యక్తం అవుతున్నాడు. అట్లా అర్థం చేసుకోవాలి. అది మొదటి దశ. ఈ దివ్య ప్రణాళిక యొక్క 3 దశల్లో మొదటి దశ అది. ఇక మన ఎదుటనున్న జగత్తంతయు అంతర్యామ యొక్క 4వ ఉచ్చారణ మగుచున్నది. దీనిని పెద్దలు వైఖరి వాక్ అని వ్యవహరించుతున్నారు. మనకు కనబడుచున్న జగత్తంతయు వైఖరి జగత్తే. మన మెరిగిన భాషలు మన నోటి నుండి వెలువడును. ఇవన్నీ వైఖరి వాక్కులే.
ఈ పద్ధతి ఏంటంటే భాగవతం పద్ధతి. భాగవతం ఎట్లాగా ఉంది, ఈ బ్రహ్మాండం ఎలాగా వస్తుందో చెప్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ పిండాండం కూడా ఎలాగా వస్తూ ఉన్నది ఏకకాలంలో. అదే మన మెరుగైన భాషలు మన నోటి నుండి వెలువడు, ఇవన్నీ వైఖరి వాక్కులే. అంటే మనం దీనివల్ల ఏమవుతుంది, మనందరము సృష్టికర్తలం, ఒకళ్ళము ఒక సృష్టికర్త అంశాలుగా. రూపరేఖ విలాసములతో కూడి పరమేశ్వరుని నుండి వెలువడి మన కన్నుల ఎదుట నిలబడి ఉన్న ఈ సృష్టి జాలమంతటిని వైఖరి జగత్తుగా పరిగణింపవచ్చు. ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వెలువడింది, ఆయన నోటి నుండి వెలువడింది అన్నట్టుగా వైఖరి వాక్కుగా. నాలుగో స్థితిగా పరా పశ్యంతి మధ్యమ దాటి వైఖరి జగత్తుగా ఇదంతా ఆయన నుండి వెలువడింది, బహిర్గతమైంది ఆయన నుండి. ఆయన నుండి బహిర్గతమైంది అంటే ఇదంతా దేంతో తయారు చేసి ఉంది, మొత్తం ఆయనే నిండి ఉన్నది, ఆయన తప్ప ఇంకొకటి లేదు. అట్లా అర్థం చేసుకున్నాం. అంటే ఒక్కటే అనేకం ఎలాగైంది అన్న దానికి మనం ఉదాహరణ పూర్వకంగా ఈ పద్ధతిలో అవుతూ ఉన్నది అని మనకి చెప్తూ ఉన్నారు. ఎట్లా అంటే మనం మాట్లాడుతున్నాము, మన మాట వైఖరి వాక్, అది అంటే అది నాలుగో స్థితి. ఈ వైఖరి జగత్ ఎలాగైతే నాలుగో స్థితిలో, ఈ జగత్తు మన కంటికి కనబడుతున్నటువంటి స్థూల జగత్తు మొత్తం, ఈ సృష్టి సమస్తము నాలుగో స్థితి ఎలాగో ఉందో, అలాగే మనం మాట్లాడే మాటలు, మన ఆలోచన అంతే. అక్కడ ఆ స్థాయిలో అది నాలుగో స్థాయి, అక్కడ ఉండే ఆలోచనలో. మనకి పనులు, ఇది నాలుగో స్థాయి పని. ఇట్లా ఏది ప్రతి కదలిక అది నాలుగోది వైఖరిగా ఉంటుంది. అది పరా పశ్యంతి మధ్యమ దాటి వైఖరిలోకి వచ్చింది అని. అట్లాగా ఆయన నుంచి ఈ సృష్టి సమస్తము బహిర్గతమైంది. అంటే ఆయన నుంచి అంటే ఆయనతో నిండి ఉన్నది ఇదంతా, ఆయన తప్ప వేరు ఏమీ ఇక్కడ లేదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు మనకి ఇప్పుడు మనం ఇట్లా చూడట్లేదు కదా, మనం ఏం చూస్తున్నాం, అనేకత్వంగా చూస్తున్నాం, భిన్నత్వంతో చూస్తున్నాం, ఏది ఒకదానికోటి సంబంధం లేనట్టుగా చూస్తున్నాం. ఈ పద్ధతిలో చూసిన దానికి అంతకుముందు మనం అట్లా అనేకత్వంతో భిన్నత్వంతో చూసిన దానికి మరి ఎంత తేడా ఉంటుంది. ముందు ఇది రావాలి, అదే అవగాహన. అంటే ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా వాస్తవంగా ఏది ఉందో ఆ పద్ధతిలో చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. అలా చూసేటప్పటికల్లా ఈ కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, ఎన్నెన్నో సమస్యలు మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి. అవన్నీ కరిగిపోతాయి, ఈ మొత్తంలో కరిగిపోతాయి. పరమ ప్రశాంత స్థితి వచ్చేస్తుంది అప్రయత్నంగా. మనమేమి దాని గురించి పెద్దగా ఆలోచించాలి. ఇది ఈ సైకలాజికల్ గా ఏదన్నా భయము ఇటువంటివి ఉండొచ్చు, దీన్ని ఎలాగా తగ్గించాలి, దానికి కౌన్సిలింగ్ అని ఇట్లాగా ఇవన్నీ లేకుండా అనమాట, ఒక్క అవగాహన ద్వారా. ఇక రెండవ దశ, వాక్కు యొక్క నాలుగవ దశగా వైఖరి రూపమెత్తి పరమేశ్వరుని నుండి వెలుపలకు నిశ్వసించబడిన జీవజాలము, దాన్ని మనం గ్రేట్ బ్రెత్ లో ఆయన నిశ్వాసము ఈ మొత్తంగా బయటకు వెలువడింది. నిశ్వసించబడిన జీవజాలము తన ఇంద్రియముల ద్వారమున ఈ జగత్తు యొక్క సంబంధముచే తమ మనస్సున ప్రభావితమవుతున్నది. దీని వలన ఆ జీవజాలమంతయు పరిణామపు కుదుపునకు లోనకు, బాహ్య ప్రవృత్తిచే శాఖోపశాఖలుగా చెదిరిన మనస్సు గల ఈ జీవజాలము మరలా వెనుదిరిగి వ్యక్తిగత సాధన మూలమున సనాతన ధర్మ మార్గమున నడచుచు పరమేశ్వరుని వైపునకు ప్రయాణము సాగించను. ఆ జీవజాలమంతయు పరిణామపు కుదుపునకు లోనకు, ఎలా కిందకి దిగి స్థూలానికి వచ్చేసింది ఇదంతా మొత్తం. స్థూలం దగ్గర నుంచి మళ్ళా కుదుపు అంటే దిశ మార్చబడి మరలా ఆయన వైపుకి ప్రయాణించడం. ఇది రెండో దశ అన్నమాట. మొదటి దశ
ఆయన నుంచి అలాగా బహిర్గతమై సృష్టి స్థూల జగత్తుకి రావటం, స్థూలానికి అంటే అనేకత్వం భిన్నత్వంలోకి రావటం. మరలా అక్కడి నుంచి రెండో దశలో ఏకత్వంకి ఆయన కేసు మరలా ప్రయాణం, అంటే డిసెండింగ్ ఆర్క్, అసెండింగ్ ఆర్క్ అంట. ఇప్పుడు అసెండింగ్ ఆర్క్ రెండో రెండో దశ. మరలా వెనుదిరిగి వ్యక్తిగత సాధన మూలమున సనాతన ధర్మ మార్గమున నడచుచు పరమేశ్వరుని వైపునకు ప్రయాణము సాగించు. ఇక్కడ వ్యక్తిగత సాధన మూలమున అంటే ఎన్నెన్నో సాధనలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం. అదే సాధన, ఇక్కడ ఇంకేం లేదు. ఎందుకంటే అది చేస్తున్నదే మీరు ఏదైతే చేస్తున్నారో యథార్థంగా. ఇప్పుడు సృష్టి యథార్థంగా అనేకత్వం ఉందా? ఒకటి నుంచే ఇది వెలువడింది. ఒకటి నుంచి వెలువడ్డప్పుడు ఒకడే కదా, ఈ వెలువడిన దాంట్లో కూడా ఒకడే ఉంటాడు. ఈ ఒకటిగానే ఉంది సమస్త సృష్టి. కాబట్టి అనేకత్వం లేదు, కానీ అనేకత్వం అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఉన్నది ఉన్నట్టు అనుకోండి అని అంటున్నాం. అంటే ఇదంతా ఒకటే, ఒకటే అనేకమైంది అన్నది ఎలాగైతే మనం భావన చేసుకుంటున్నామో, అలాగే మనం ఇతరులకు పని చేస్తూ నా కోసం అనేది మనం పొరపాటు పడుతున్నాం. కాబట్టి దాన్ని కూడా యథార్థంగా ఆలోచించి, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నేను చుట్టూ ఉన్న వాళ్ళకి నేను పని చేస్తున్నానా, నా కోసం పని చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్ మనకు అర్థమవుతుంది ఇతరులకు పని చేస్తున్నాం. ఇప్పుడు నా కోసము అనేది కాకుండా ఇతరుల కోసము అన్న పాయింట్కి వచ్చేస్తే, అట్లాగా సృష్టి నిబద్ధింపబడింది, కూర్పు చేయబడింది. ఎందుకంటే ఒకళ్ళు పరస్పర సహకారంతో పనులు చేసుకోవటం, ఒకళ్ళు మిగతా వాళ్ళకి పనులు చేస్తుంటే అప్పుడు ఈ సృష్టి చక్రం ముందుకి కదులుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు నేనే నా కోసం అని అక్కడ ఆగిపోతే అది ముందుకు నడవదు. కానీ ఒకడు మిగతా వాళ్ళందరికీ పని చేయాల్సి, ఇట్లా ఎవరికి వాళ్ళు మిగతా అందరికి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తానికి పని చేయాలి వారు. అంటే ఎవరిని తీసుకున్నా కానీ, ఏ ఖనిజాన్ని తీసుకున్నా సరే, ఏ వృక్షాన్ని తీసుకున్నా సరే, ఏ అణువుని తీసుకున్నా, ఏ జంతువు కానీ, ఏ మానవుడు కానీ, ఏ చిన్న అణువుని తీసుకున్నా సరే, చుట్టూ ఉన్న వాళ్ళకి సమస్త వేరే వ్యవహారమే లేదు. అయితే దాన్ని అట్లాగా ఉన్నది, అది దాన్ని అట్లా అనుకోవటం అనేది ఇప్పుడు మనం మార్చుకోవటం. అదే ఆ వ్యక్తిగత సాధన. దాని సాధన మూలమున సనాతన ధర్మ మార్గమున నడుచుచు పరమేశ్వరుని వైపునకు ప్రయాణము సాగించు. యోగ సాధకుడు నచ్చు ఈ ప్రయత్నమునే ధ్యానమనియు తపస్సనియు పిలిచెదము. ఫలప్రదమైన ధ్యానము నుండి లేక తపస్సు నుండి ఆ సాధకుడు సమాధి స్థితికి చేరును, అనగా తనదైన స్వస్థితికి చేరుకోవడం. అధి అంటే అధినాయకుడు ఎవరైతే ఉన్నారో అధినాయకుడుగా మారిపోవడం, అధినాయకుడితో సమంగా అయిపోవటం, అధినాయకుడిగా మారిపోవడం. ఉన్నది ఒకడే కాబట్టి. అంతకుముందు కూడా మనం అదే స్థితి, మనం అనేకత్వము భిన్నత్వం అని ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడున్న స్థితిని, ఈ స్థితి ఏకత్వ స్థితే. ఒకటి నుంచే ఇది వచ్చింది, ఇదంతా ఒకడే నిండి ఉన్నాడు. కానీ అట్లా అనిపించడం లేదు మనకంతే, ఇట్లాగా అనిపిస్తూ ఉన్నది అనేకత్వం అన్నట్టు. దాని నుంచి ఇట్లా తిరుగు ప్రయాణం కొనసాగించి ఆయనతో తాదాత్మ్యం చెంది ఏకత్వ భావంలోకి వెళ్ళటం. సమాధి స్థితికి చేరును, అనగా తనదైన స్వస్థితికి చేరుకును. స్వస్థితికి చేరుకునేటప్పుడు అంతకుముందు వేరే స్థితిలో ఉన్నాడా? స్వస్థితిలోనే ఉన్నాడు అప్పుడు కూడా. స్వస్థితి లేకుండా లేదు అసలు. కానీ మనం అలా ఊహించుకున్నాం కాబట్టి, లేని దాన్ని ఉన్నట్టుగా అనుకున్నాం కాబట్టి మరలా దానికి ఒక ప్రయత్నం చేయాల్సి వచ్చింది. దానికి ఒక యోగ సాధన, ఇలాగా తపస్సు అని, ధ్యానాలని వంటి ఏవో చేసి మొత్తానికి స్వస్థితి ఇది ఫలానా అని మనం ఎరుక, మేలు దాని పట్ల మేల్కోవటం, అంతకంటే ఏం లేదు. కొత్తగా వచ్చేది ఏం లేదు ఇక్కడ. కొత్తగా రావడానికి లేకపోతే కదా. ఇప్పుడు మీ స్వస్థితి లేకుండా
వేరే స్థితిలో మనం ఉంటే అప్పుడు మనం ఆ స్థితి లేని స్థితిని కొత్త స్థితిని మనం తెచ్చుకోవచ్చు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది స్వస్థితే. ఎల్లప్పుడూ మనం భగవంతుడుగానే ఉన్నాం, భగవదంశగానే ఉన్నాము. ఆ భగవంతుడి యొక్క సృష్టిలో ఆయన యొక్క వైఖరి జగత్తులోనే ఉన్నాం మనం. ఆయన నుండి వెలువడిన మాటల్లోనే, ఆయన నుండి వెలువడినటువంటి జగత్తులోనే భాగంగా ఉన్నాం. ఆయన నుంచి వెలువడిన వాళ్ళం మనందరం. ఆయన నుంచి వెలువడామంటే ఆయనే కదా ఇక్కడ బయటికి వచ్చేది, బయటికి అని అన్నట్టుగా ఉన్నా కానీ బయట లోపల అనేది మనకి స్థితి భేదం చేత అనిపిస్తూ ఉన్నది. అంతకంటే అంటే లేదు. సృష్టించబడిన ప్రతి ప్రాణికి వాహనముగా దేహమున్నది, దేహ భాగములున్నవి. వీని మూలమున ప్రతి ప్రాణియు పైన చెప్పిన విధముగా అంతర్యామి స్థితికి చేరుకొనుచున్నది. ఇది 2వ దశ. మొదటి దశము ఈ వైఖరి జగత్తు ఆయన నుండి బహిర్గతం అవ్వడం. 2వ దశలో మొత్తము ఆ లా ఆఫ్ ఎవల్యూషన్ ద్వారా పరిణామ క్రమం జరుగుతూ స్థూలాతి స్థూలంగా వచ్చి మరలా అక్కడి నుంచి స్వస్థితికి చేరుకోవటం, తిరుగు ప్రయాణం. 3 తదుపరి అది విశ్వ సృష్టి ప్రణాళిక సమస్తమును బహిర్గతమగునట్లు దర్శనీయమగునట్లు చేయు. ఆ విధముగా సాధకుని ప్రజ్ఞ బహోన్నత సృజనాత్మక శక్తులతో మేళవించి తన కర్తవ్యమును నిర్వహించింది. ఇక మనం ఈ ఎరుకతో మన యొక్క స్వస్థితి, ఆ దైవ భావనతో అంటే ఏకత్వానుభూతితో పరమాత్మగా అన్నట్టుగా మనం భావనతో ఇక మనం ఇక్కడ ఈ అనేకత్వంలోనే మరలా ఇక్కడే ఉంటూ ఇక్కడే మన కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉండటం. ఇది 3వ దశ. దానికి సంబంధించే మనకి ఆ వివరాలన్నీ అంటే ఈ 2వ దశకి సంబంధించిన వివరాలు, మొదటి దశకి సంబంధించిన వివరాలు అవన్నీ మనకి సీక్రెట్ డాక్టర్లో ఇవ్వబడ్డాయి. మొదటి దశకి సంబంధించిన వివరాలన్నీ మనకి సీక్రెట్ డాక్టర్ ప్రథమ భాగంలో బ్రహ్మాండోత్పత్తి క్రమం. 2వ దశకి సంబంధించిందంతా పిండాండోత్పత్తి క్రమము 2వ భాగం. అది కాస్మోజెనసిస్, ఇది యాంథ్రోపోజెనసిస్. ఈ 2 అవగాహన అయిన తర్వాత ఇంకేంటి మనకి ఆ 3వ దశ, మనం మన కర్తవ్యాలను ఇక్కడ నిర్వహించడం. ఎట్లాగా? ఏకత్వానుభూతితో, మన యొక్క స్వస్థితిలో మనం ఉంటాం. భగవంతునికే ఇదంతా ఉన్నదే భగవంతుడు, నేను భగవంతుడినే, భగవంతుడు భగవంతుడికే, రుద్రుడికే అభిషేకం చేస్తుంది అన్నట్టుగా చేస్తాడు అన్నట్టుగా ఇక్కడ కార్యక్రమం. ఓవరాల్ గా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అనమాట. మనం ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకుని వివరించుకోవట్లా. మనం అసలు ఎంటైర్ మొత్తం ఏదైతే ఉన్నదో ఇంకా మిగులు లేదు, ఇక దాంట్లో తరుగు లేదు. ఈ కొంచెం విషయం చెప్పలేదండి, ఈ కొద్ది విషయం వదిలేసి మనం మిగతాయి చెప్పుకుంటున్నాం అన్నది లేదు, వదిలిపోయేట విషయం లేదు. మొత్తం ఏదైతే ఉందో మొత్తానికి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. మొత్తానికి సంబంధించినటువంటి అవగాహన వచ్చేస్తాయి. అప్పుడు దాంట్లో భాగాలుగా ఉన్నటువంటి అన్నిటి విషయాలు మనకు అర్థమైపోతాయి. ఎందుకంటే మొత్తమే భాగాల్లో ఉంటుంది, అణువున నిండి ఉంటుంది. అదే మనం మొన్న 6 నెంబర్డ్ ఐటమ్స్ లో 2వ నెంబర్లో చెప్పుకున్నాం. అది ఇట్ ఈస్ లాటెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. It is latent in every atom in the universe and is the universe itself. అణువున నిండి ఉన్నది, అణువున నిండి ఉంటూ విశ్వం కూడా నిండి ఉన్నది. అది ఎందుకంటే సృష్టికర్తలో ఈ సృష్టి అంతా ఉంది కాబట్టి సృష్టిలో కూడా సృష్టికర్త ఉన్నాడు అన్నట్టుగా మనం 2వది చెప్పుకున్నాం. ఈరోజు 3వ ఐటమ్, 3వ పారాగ్రాఫ్. ఈ విధంగా సృష్టి బహిర్గతమైంది అని అనుకున్నాం. The universe is the periodical manifestation of this unknown absolute essence.
సబ్స్టెన్స్ ప్రిన్సిపల్ అని మనం అనుకున్నాం కదా, దాని నుంచి మొత్తం వన్ హోమోజెనస్ డివైన్ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్. ఆ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్ పదార్థ తత్వం ఏదైతే ఉందో ఆ పదార్థ తత్వమే ఈ సృష్టిగా బహిర్గతమైంది. అది ఎలాగ బహిర్గతం అవుతుంది? ద యూనివర్స్ ఇస్ ద పీరియాడికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ అన్నోన్ అబ్సల్యూట్ ఎసెన్స్. పర్యాయత్వంగా సృష్టింపబడటం, మరలా ప్రళయంలోకి వెళ్ళడం, మరలా సృష్టిలోకి రావడం, మరలా ప్రళయము అలాగా వస్తూ ఉందన్నమాట. మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ అన్నోన్ అబ్సల్యూట్ ఎసెన్స్. అయితే మరి ఇదంతా మనకు కనిపిస్తుందా? ఆ డివైన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ మూల పదార్థ తత్వం, ఆ మూల దివ్యమైనటువంటి పదార్థ తత్వం ఏదైతే ఉందో అది మనకి అన్నోన్, మనకి గ్రాహ్యం కావడం లేదు, తెలియటం లేదు. అబ్సల్యూట్ ఎసెన్స్, ఆ తెలియకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మనకి తెలిసేది వస్తున్నది. అంటే మనకి తెలిసేదంతా దేని నుంచి వస్తా ఉంది? మనకి తెలియని దాని నుంచి. అదొక పాయింట్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రత్యేకంగా. మనకి తెలిసే సమస్తము ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వస్తేనే కదా ఇక్కడికి నిలబడింది. మనం రోడ్డు మీద నిలబడ్డాం, వెహికల్ వచ్చి మనం ఇంటి బయటికి వచ్చాము, ఇంట్లో నుంచి బయటకు వచ్చాము, ఓ వెహికల్ వచ్చి మన ముందు నిలబడింది. ఎలా నిలబడింది? అది ఎక్కడి నుంచి వస్తేనే కదా. అది ఎట్లా తయారైంది? అట్లా వెనక్కి వెళితే మళ్ళీ అక్కడ ఆగిపోతాం, ఆ పరమాత్మ దగ్గర ఆగిపోతాం. అట్లాగా అన్నోన్ అబ్సల్యూట్ ఎసెన్స్, మనకి తెలియనిది ఏదైతే ఉందో దాని నుంచి వచ్చింది మొత్తం మనకి తెలిసేదంతా. అది దేనికైనా అన్వయించుకోవచ్చు ఈ సూత్రాన్ని. మనకు తెలిసిన సమస్తము ఏ విషయమైనా కానీ అది వచ్చింది అంటే ఉన్నది కాబట్టి మనకి తెలుస్తున్నది. మనకి తెలుస్తుంది అంటే అర్థం ఏంటి? మనకు ఉన్నది కాబట్టి. ఉన్నదాన్ని అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే తెలియని దాని నుంచి. అది తెలియట్లేదు మనకి. ఇక్కడ తమాషా అదనమాట మనకి. అది దేని నుంచి వచ్చిందో అది మాత్రం తెలియటం లేదు మనకి. అది వచ్చింది మాత్రం తెలుస్తూ ఉంది మనకి. ఇప్పుడు ఎట్లాగైతే నా మాట మీకు తెలుస్తూ ఉంది, కానీ నేను తెలియట్లేదు. మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు. మనిషి తెలియటం లేదు. ఎవరి నోటి నుంచి ఆ మాట వస్తుందో తెలియటం లేదు. మాట మాత్రం తెలుస్తూ ఉంది. అట్లాగే ఈ సమస్తము మనకి తెలిసే అన్ని అలాగే ఉన్నాయి. తెలిసేదంతా ఏంటనమాట? బహిర్గతమైంది. అంటే ఎవరి నుంచో బహిర్గతం, ఎక్కడి నుంచో వచ్చింది. అది దాన్ని అబ్సల్యూట్ ఎసెన్స్ అంటున్నాం. ఆ అబ్సల్యూట్ ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ డివైన్ సబ్స్టెన్స్, దాని నుంచి ఇదంతా వస్తుందన్నమాట. ఎసెన్స్ అంటే ఈ మాట వాడకూడదు అనేది ఒకటి. టు కాల్ ఇట్ ఎసెన్స్ అంటే దాని యొక్క సారంగా, ఆ పదార్థ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం యొక్క సారంగా ఇదంతా వస్తున్నది అని మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎసెన్స్ అనే మాట వాడినప్పుడు, పదం వాడినప్పుడు, టు కాల్ ఇట్ ఎసెన్స్ హౌఎవర్ ఈజ్ టు సిన్ అగైన్స్ట్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ద ఫిలాసఫీ. కానీ ఆ ఎసెన్స్ అన్న మాట వాడినప్పుడు ఏమవుతుందంటే సారం అనే అయిపోయింది, ఏదో కొద్ది భాగము అన్నట్టుగా అయిపోయింది. ఇట్లా కాకుండా ఇది ఉన్నదేమో మొత్తంగా వచ్చేసింది. అది కొద్దిగా అనే పాయింట్ లేదు. అది కూడా ఈ సారం అనేటప్పుడు ఏంటి, వేరేది రూపం మారింది, వేరే ఒకటిగా ఉన్నదల్లా ఇది రూపంగా ఇలాగా మారింది అనేది కూడా ఒకటి వస్తుంది. అందుకని ఆ పదం వాడకూడదు. అబ్సల్యూట్ ఎసెన్స్ అనే పదము వాడకుండా, ఎందుకంటే ఎసెన్స్ అనే పదం వాడాలి అనేది. ద వెరీ స్పిరిట్ ఆఫ్ ద ఫిలాసఫీ, ఫర్ దో ద నౌన్ మే బి డిరైవ్డ్ ఇన్ దిస్ కేస్ ఫ్రమ్ ద వెర్బ్ ఎస్సే. ఇది ఎసెన్స్ అనేది నౌన్ గా వచ్చింది మనకి, కానీ అది వెర్బ్ ఫామ్ ఏంటి? దాని యొక్క వెర్బ్ ఫాము ఎస్సే. ఎస్సే అంటే టు బి.
కాబోయేది అన్నట్టుగా. అంటే ఏదైతే మనం ఈ స్థూల జగత్తు కాబోతూ ఉన్నదో, స్థూల జగత్తుగా రాబోతూ ఉన్నదో అది ఎస్సే టు బి. అంటే సృష్టిగా రాబోతున్నది, సృష్టిగా వ్యక్తము కాబోతున్నది. అదే ఆ డివైన్ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్ అన్నమాట ఆ తత్వము. Yet it cannot be identified with a being of any kind that can be conceived by human intellect. మరి చూడండి, మన యొక్క మనస్సుతో గాని, బుద్ధితో గాని, ఎక్కడ మనకు ఉన్నటువంటి ఏ కోశాలతో కూడా మనకి తెలిసే, మనకి ఎంత తెలివితేటలు ఉన్నా కానీ, ఎంత బుద్ధి బ్రహ్మాండమైన బుద్ధి వికాసం చెందినప్పటికీ అది మాత్రం మనకు తెలియబడట్లేదు. అగ్రాహ్యమైన ఈ వస్తుసార తత్వము యొక్క ఆవిర్భావమే ఈ విశ్వము. ఇక్కడ ఆవిర్భవించింది అంటే అది ఎక్కడి నుంచో వచ్చింది. ఎక్కడి నుంచి? వస్తుసార తత్వం. అంటే మనకి సమస్తము ఏదైతే కనిపిస్తున్నదో ఈ సృష్టిలో, నక్షత్రాల సమూహాల నుంచి, సౌర కుటుంబం నుంచి, ఈ గ్రహాలు, ఈ భూగోళము, ఈ భూగోళం మీద ఉన్నటువంటి జీవులు, జీవుల్లో ఉన్నటువంటి రకాలు అన్నీ కూడా మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? వస్తుసార తత్వం ఒకటి ఉన్నది. అగ్రాహ్యమైన అంటే మనకి తెలియకుండా ఉన్నటువంటిది, గ్రాహ్యము కానటువంటి వస్తుసార తత్వము యొక్క ఆవిర్భావమే ఈ విశ్వము. అంటే అబ్సల్యూట్ ఎస్సెన్స్, వస్తుసార తత్వం అది. అయితే దీనిని సారము అని వర్ణించడం కూడా తత్వదర్శన దృష్ట్యా అనుచితమే. అంటే సారము అనే పదం వాడకూడదు. దీనిని ఒక వస్తువుతో, ఒక రూపముతో, ఒక పేరుతో అన్వయించుట సరికాదు. అంటే అదే ఇదిగా మారింది. అందుకనే ఎస్సే అనే పదం వాడారనమాట. ఎస్సేతో ఆపేయాలి, ఎస్సెన్స్ అనకుండా ఎస్సే. ఎస్సే అంటే టు బి. టు బి అంటే ఇంకా ఆవిర్భవించబోతూ ఉన్నది, వ్యక్తమైన సృష్టికి రాబోతూ ఉన్నది, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రాబోతూ ఉన్నది. ఇది శక్తి ద్రవ్యము, ఈ రెండిటి మేళవింపు. శక్తి ద్రవ్యము అంటే రూపము జీవము రెండుగా విడిపడింది. ఇక్కడ నేను మొదట్లోనే రెండుగా విడిపడింది కదా. తను తన యొక్క సంకల్పం ఉన్నది ఒకడు, ఆయన యొక్క సంకల్పం అనేటప్పుడు కల్లా రెండు అయినట్టుగా అక్కడ ఆ సంకల్పం కూడా ఆయనే, కానీ రెండుగా అయినట్టుగా అక్కడ విభజన వచ్చింది. ఆ సంకల్పం నుంచి మరలా విరాట్ పురుషుడు, మూల ప్రకృతి, ప్రకృతి మాత అలా ఇద్దరు వచ్చారు. వారి నుంచి ఇదిగో ఈ మొత్తం సమస్త సృష్టి బహిర్గతం అవుతుంది. ఈ రెండింటి మేళవింపు, ఆ డివైన్ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్ అని ఏదైతే అన్నామో, ఆ డివైన్ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్ లో శక్తి ద్రవ్యము రెండు కలిపి నీ యొక్క మేళవింపు అన్నమాట. పరబ్రహ్మము, మూల ప్రకృతి ఒక్కటే. మూల పరబ్రహ్మము ఆయన సంకల్పం అని కదా మనం చెప్పుకుంటున్నాము. సంకల్పం అంటే మూల ప్రకృతి. ఆయన సంకల్పము ఒకటే, తత్వత ఒకటే, కానీ వస్తుత రెండు. వస్తువులుగానే చూసేటప్పుడు కల్లా రెండుగా మారిపోయింది అనమాట. ఇట్లా వచ్చింది అక్కడ. It cannot be identified with a being of any kind that can be conceived by human intellect. It is best described as neither spirit nor matter, but both. దాన్ని స్పిరిట్ అని, మ్యాటర్ అని రెండుగా విభజన చేయాల్సింది కాదు, రెండు కలిపి అన్నట్టుగా. రూపము జీవమని మనం విభాగించుకుంటున్నాం మనకి కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు దేహంలో ఉన్న జీవాత్మ అట్లా రెండుగా విభజించుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నదేంటి? స్పిరిటే మ్యాటర్ గా మారింది. స్పిరిట్ మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోతే విడిగా స్పిరిట్ దాని దారినది, మ్యాటర్ దీని దారినిది అన్నట్టు కాకుండా
ఈ రెండిటికి కావాల్సినటువంటి అసలైన మ్యాటర్ ఏది? అసలైన పదార్థం, ఆ మూల పదార్థము అక్కడ ఉందన్నమాట. డివైన్ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్, ఆ మూలతత్వం అది రెండుగా ఇక్కడ విభజింపబడింది. ఇది పరబ్రహ్మముగా కాక దానిపై తెరవలే మూల ప్రకృతిగా గోచరిస్తుంది. అన్నిటికీ వెనుకన ఉన్న ఏకత్వము సత్యముగా అపరిమితము, అగ్రాహ్యము కాకుండా సృష్టికి మూలాధారమైన మూల ప్రకృతి వలె అవతరిస్తుంది. మన సృష్టి వచ్చినప్పటికల్లా ఈ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది మరుగున పడిపోయినట్టు అవుతుంది. సృష్టి మనకి ఏదైనా కానీ తెలిసిన ప్రతి వస్తువు దేని నుంచి వచ్చిందో అది మరుగున పడిపోతుంది. మనకు కనపడ్డ వస్తువే మనకి తెలుస్తూ ఉంటుంది. అది దేని నుంచి వచ్చిందో అది తెలియదు మనకు. కానీ అది ఇక్కడే ఉంది, ఆ వస్తువులోనే ఉంది, అది వస్తువుగానే ఉంది. దేని నుంచి వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం? ఆ పరమాత్మ తత్వం నుంచి, ఆ మూల పదార్థం నుంచి. ఆ మూల పదార్థం ఈ వస్తువులో ఉంది, మనకు కనబడుతున్న వస్తువుగానే ఉంది అది. ఆ మూల పదార్థమే ఇక్కడ వస్తువుగా, మనకి కంటికి కనబడుతున్న వస్తువుగా, ఒక అనేకమైన వస్తువులుగా మనకు కంటికి కనిపిస్తూ ఉన్నది. కానీ ఆ మూలతత్వము ఏదైతే ఉందో, ఆ మూల పదార్థము అది మాత్రం మనకి కనబడటం లేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఆ మూల పదార్థం ఏదైతే ఉందో, మూలతత్వం ఇది అదే ఇక్కడ ఉన్నది అన్న విషయము మనం తెలుసుకోవటం. పరబ్రహ్మం అండ్ మూల ప్రకృతి ఆర్ వన్. Parabrahman and Moola Prakriti are one in reality. Yet two in the universal conception of the manifested. వ్యక్తమయ్యేటప్పటికల్లా అది రెండుగా అయిపోయింది స్థితి భేదం చేత. దానివల్ల ఏమవుతుంది? మనందరికీ కూడా వేరు వేరు భావన అలాగా వచ్చేసింది అందరిలో. మనం అందరం ఒకటే అయిపోయినప్పటికీ అందరం ఒక పదార్థంతోనే తయారైంది. మనకి రోడ్డు మీదకి వెళ్తే చూడండి, మరి రోడ్డు మీద ఉన్న సమస్తం ఎన్నెన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. ఎన్నెన్ని షాపులు, వస్తువులు, మనుషులు, వెహికల్స్, వాహనాలు, అసలు లెక్కలేనన్ని. అన్నీ అంటే ఖనిజాలు మొదలుకొని, వృక్షాలు మొదలుకొని, జంతువులు మొదలుకొని, మానవులు మొదలుకొని అందరూ కనిపిస్తుంటారు మనకి. ఎక్కడ ఎవ్వరు ఏది ఒకటిగా లేదు. రోడ్డు మీద నిలబడి మనం ఒక్క నిమిషం అలాగా చూస్తే. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కదా మనకి ఎదురుగా ఇదంతా ఉంది, ఓకే బాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? డివైన్ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్. ఇంకా వెనక్కి వెళితే ఆ పరమాత్మ, ఆయన యొక్క సంకల్పం. పరమాత్మ సంకల్పము అది మూల ప్రకృతిగా, పురుషుడు ప్రకృతిగా వారి యొక్క సంయోగంతో ఈ సమస్త సృష్టి బహిర్గతమైంది. మనం వచ్చామంటే తల్లి తండ్రి కలిసిందే కదా మనది. తల్లి తండ్రి కాకుండా ఏమైనా ఉందా మనలో? కానీ తల్లి తండ్రి కనపట్లేదు మనకి ఇక్కడ విడిగా. మనం వేరుగా ఇంకొకళ్ళు బయటకు వచ్చారు అన్నట్టుగా ఉంది. తండ్రి, తల్లి, కొడుకు వేరు ఇంకొకడు వచ్చాడు అన్నట్టుగా ఉంది కదా మనకి. అట్లాగా ఆ ప్రకృతి, పురుషుడు, ఈ సృష్టి ఉన్నారు. మనం ఒక్కసారి వెనక్కి వెళితే ఆ మూలతత్వం ఏదైతుందో దాని యొక్క వ్యక్త రూపమే ఇది.
conceptions of the manifested, even in the conception of the one logos, its first manifestation, to which it appears from the objective standpoint as Mula Prakriti and not as Parabrahman. దీనికి కారణం ఎవరు? అసలు వచ్చింది ఎవరు? పరబ్రహ్మమే. పరబ్రహ్మం వచ్చినప్పటికీ ప్రకృతిగా మనకు కనిపిస్తుంది. ఆ పరబ్రహ్మం పైన ముసిగేసేసినట్టుగా. అందుకే ఐసిస్ అన్వెయిల్డ్ అని ఉంది. ఐసిస్ అన్వెయిల్డ్ అంటే ఐసిస్ తెర దేని మీద వేశారు? ఇదిగో పరబ్రహ్మం మీద, అంటే సీక్రెట్ డాక్టర్ మీద. ఐసిస్ అన్వెయిల్డ్, అది తెర తొలగేటప్పుడు కల్లా సీక్రెట్ డాక్టర్ మనకు ప్రత్యక్షమైంది అన్నట్టుగా ఇది మూల ప్రకృతి అండ్ నాట్ యాజ్ పరబ్రహ్మం. పరబ్రహ్మముగా మనకి వ్యక్తం కావడం లేదు, మూల ప్రకృతిగా వస్తుంది కొంతవరకు, యాజ్ ఇట్స్ వెయిల్, దాని మీద తెర కప్పేసినట్టుగా. అండ్ నాట్ ద వన్ రియాలిటీ హిడెన్ బిహైండ్ విచ్ ఇస్ అన్కండిషన్డ్ అండ్ అబ్సల్యూట్. అన్కండిషన్డ్ అండ్ అబ్సల్యూట్ అటువంటి ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో సృష్టికి మూలాధారమైన మూల ప్రకృతి వలె అవతరిస్తుంది. ఆ విధంగా మనకి మొట్టమొదటగా తత్వం ఉంది, సబ్స్టెన్స్ ప్రిన్సిపల్. అది అవ్యక్త స్థితిలో తత్వముగా ఉంది, ఒక ముద్దలాగా అన్నట్టు. దాన్ని ఏదైనా చేయొచ్చు, ఆ ముద్దని ఏ రూపంలోనైనా మార్చుకోవచ్చు కదా. దాన్ని ఒక రాయి ఉందంటే ఆ రాయిని ఏ విగ్రహంగా అయినా మార్చుకోవచ్చు. ఆ విగ్రహాన్ని, ఆ రాయినేమో తత్వము అంటాం. ఆ తత్వం నుంచి ఈ సమస్తము బహిర్గతం అవుతుంది ఎన్ని రకాలుగా. అది మనకి మూడో పారాగ్రాఫ్, అంటే మూడో నెంబర్డ్ ఐటమ్ అని. 3 ఐటమ్. యూనివర్స్ ఎలాగా వచ్చింది అంటే మనకి తెలియబడేదంతా ఎక్కడి నుంచి వచ్చింది? తెలియనిదో ఉంది, దాని నుంచి వచ్చింది. అయితే తెలియనిదేమో వేరుగా ఎక్కడో ఉంది, తెలిసేది మనకి ఎదురుగా ఉంది. ఆ రెండింటి మధ్యన భేదం మనకి లేదు, భేదం లేదు ఇక్కడ. అది గమనించాలి. ఆ తెలియకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో, ఇది రావడానికి ఆధారమైతే ఏదైతే ఉందో, అదే మనకి తెలిసిన దాంట్లో ఉంది. కాకపోతే మనకి ఆ స్థితి భేదం చేత వేరుగా అనిపిస్తున్నది. వేరు కాదనమాట, ఒకటే పదార్థంతో ఈ సమస్తము తయారై ఉన్నది. ముందు దాని నుంచి అది మనకి ఒక స్థిరమైన నిర్ణయానికి రావాలన్నమాట. జాగ్రత్తగా గమనించి మనం ఒకసారి చూస్తే మనకి గదిలోనే, ఇక్కడే చూడండి, ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. మనం ఇప్పుడు కూర్చున్న గదిలో ఉన్నటువంటి వస్తువులన్నీ చూడండి ఒక్కసారి. అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆరిజిన్ ఏంటి? వెనక్కి వెళ్ళిపోతే ఒక్క చోట ఆ మూల ప్రకృతి, డివైన్ సబ్స్టెన్స్ ప్రిన్సిపల్. ఆ మూల ప్రకృతి ఎక్కడిది? పరబ్రహ్మం. ఆయనతో ఈ మొత్తం నిండున్నది. ఆయనే ఇక్కడ ఇలాగా వచ్చేసాడు. అది ఇక్కడ మన మూడో నెంబర్డ్ ఐటమ్ వరకు ఆ పద్ధతిలో చెప్పారు. మిగతాది మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా వెళ్ళినటువంటి అదే
ఎక్కడో ఎవరికి వాయిస్ అది మంది కట్ చేసేస్తే ఆయన వినపడుతుంది.